నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వివిధ బీసీ ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాలు నడిపించిన ఇక్కడ ఉన్న అందరూ ఉద్యమకారులకు పేరు పేరున నేను నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఉద్యమాలు చేయబట్టే ఈ మాత్రం బీసీ అనేది ఒక ప్రజలలో కొంత ఐకమత్య భావన కలిగింది. బీసీలో ఉన్న ఏ కులమైనా ఎక్కువ కులం కాదు, అట్లనే తక్కువ కులం కూడా కాదు. బీసీ కులాలన్నీ సమానమే. మనమందరం ఒక బహుజనవాదాన్ని ఎత్తుకుందాం. బహుజనులందరూ, భారతీయ బహుజనులందరూ సమానమే. వాళ్ళందరూ సోదర భావంతో ఉంటేనే భారతదేశం ఐకమత్యం చెందుతుంది. రాబోయే కాలంలో భారతదేశ వారసత్వ సంపద మన బీసీలో ఉన్న అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి సమానంగా సంపదల వాటా దక్కుతుందని నా ఉద్దేశం. ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ ఉద్యమకారుడు ఎలాంటి ధూమ్ధామ్ కార్యక్రమం ఏర్పాటు చేసినా, ఉద్యమాలు ఏర్పాటు చేసినా, ధర్నాలు కానీ ఇంకేదన్నా ఏర్పాటు చేసినా నా మన ధనపూర్వకంగా నేను సహాయం చేస్తా. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో వెనుకాడేది లేదు. పోరాటం చేయడానికి ఎంతకైనా తెగబడి నేను ముందుంటాను. అదేవిధంగా ప్రజల్లో బహుజనవాదాన్ని పెంపొందించడానికి మనందరికీ ప్రత్యేకమైన శిక్షణా తరగతులు పెద్దలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రజలకు కూడా చెప్పాలి, ప్రజల బహుజనవాదాన్ని పెంచితేనే రాజ్యాధికారం మనదవుతుంది. లేకపోతే అగ్రవర్ణాల చేతులనే ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే కొన్ని అగ్రవర్ణాలు, బ్రాహ్మణ వైశ్య అగ్రవర్ణాలు ఆధ్యాత్మిక దోపిడీకి, ఆర్థిక దోపిడీకి పాల్పడి మన వెనుకబడిన తరగతులను కాస్త వెనుకకు పడేయబడ్డ తరగతులను చేసినాయి. మనం బీసీలం అంటే వెనుకబడ్డ తరగతులం కాదు, వెనుకకు నెట్టివేయబడ్డ తరగతులం. ఇప్పటి వరకు సంపద మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇక ముందు నుంచేలైనా మన రాబోయే తరాలకైనా సంపదల వాటా కావాలంటే మనం ఇప్పుడే బీసీలకు ఒక మంచి బహుజనవాదాన్ని వినిపిస్తేనే అది సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నా. జై బీసీ, జై హింద్.